హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మిరపకాయలు తీసుకొచ్చాను. పైకి 3 ఫ్లోర్స్ ఎక్కి పైకి వచ్చాను కదా, ఆయాసం అయితే వచ్చేస్తుంది నాకు చాలా. చూడండి, ఇదిగో మిరపకాయలు ఇవి నానబెట్టడం చూపించాను కదా నేను. ఒక కేజీ మిరపకాయలకి లీటరు పెరుగు అనమాట. 1/2 కేజీ లాస్ట్ టైం చేశాను కాబట్టి 1/2 లీటర్ వేసాను. అదైతే సరిపోయింది అలాగా. అందుకని చెప్పేసి ఫస్ట్ టైం బాగా సక్సెస్ అయిందని చెప్పి ఇంక రెండోసారి కూడా పెట్టేశాను. చూడండి, 3 రోజులు అయితే ఇలా ఉంచాను ఫ్రెండ్స్. మా మమ్మీ అయితే 3 డేస్ అలా నానబెట్టి ఉంచాలమ్మా అని చెప్పారు. అందుకని చెప్పేసి 3 డేస్ అలా ఉంచాను. 1 రోజు 2 రోజులు అయితే నానతాయో లేవో అని. ఇంకా అక్కడక్కడ కొంచెం పచ్చగా ఉంది కదా, మిరపకాయ మజ్జిగ పీల్చుకొని కలర్ అయితే చేంజ్ అయింది. ఇంకా అక్కడక్కడ ఎక్కడో ఒక దానికైతే పచ్చగా ఉంది. సరే చూడండి ఫ్రెండ్స్, ఘాట్లు అయితే మీకు చూపించలేదు కదా. ఇదిగో చూడండి, మజ్జిగ పీల్చుకొని ఘాటు కనిపిస్తుంది ఇక్కడ మిరపకాయకి. ప్రతి మిరపకాయకి ఈ విధంగా అయితే ఘాటు పెట్టుకోవాలన్నమాట. ఇదిగో ఈ విధంగా అయితే ఘాటు పెట్టుకోవాలి. అప్పుడు మిరపకాయ లోపలికి మజ్జిగ కూడా వెళ్ళి ఇందులో ఉన్న కారం అది తగ్గుతుందంట. ఆ విధంగా అయితే చెప్పారు నాకు. అందుకని నేను మీకు చెప్తున్నాను. ఫస్ట్ చేసినవి అయితే చాలా బాగా సక్సెస్ అయినాయి. అందుకనే సెకండ్ టైం కూడా ఇప్పుడు ఆరబెట్టడం కూడా, ఎన్ని రోజులు ఆరబెడతాను, ఎన్ని రోజులకి రెడీ అవుతాయి, ఇవన్నీ చూపిద్దామని నేను చేస్తున్నాను వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఆరబెట్టుకోవాలి. ఇది ఫస్ట్ డే అనమాట. 3 డేస్ నీళ్ళలో మజ్జిగలో ఉంచాను. 3 డేస్ తర్వాత ఇది 3వ రోజు తర్వాత 4వ రోజు మార్నింగ్ వచ్చాను. రాత్రి అంతా ఫుల్ వర్షం వచ్చింది, చాలా వర్షం పడింది. అసలు ఈరోజు ఎండ కాస్తుందో లేదో అని చెప్పేసి అనుకున్నాను. ఆల్రెడీ ఇప్పుడు 11:30 అయింది టైము. 11:30కి ఈ విధంగా వచ్చింది. మామూలుగా అయితే ఎండ చాలా దారుణంగా వచ్చేది, అసలు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండేది. అలాంటిది రాత్రి వర్షం పడబట్టి ఇంకా కొంచెం చల్లగానే ఉంది ఇక్కడ. ఎన్ని రోజులకి ఎండుతాయో చూద్దాము. అసలు ఫస్ట్ డే ఫ్రెండ్స్, ఫస్ట్ డే అయితే ఈ విధంగా అయితే ఆరబెట్టేశాను నేను. నా దగ్గర బియ్యం సంచి ఉంటే బియ్యం సంచిని అయితే తీసుకొచ్చాను. ప్లేట్లో పెడదామంటే ప్లేట్ సరిపోదేమో అని చెప్పి ఇందులో అయితే ఇలా వేసాను అనమాట. ఇది ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఫస్ట్ రోజు ఈ విధంగా అయితే నేను ఆరబెట్టుకున్నాను. ఫైనల్గా మజ్జిగను కూడా ఎండలో ఉంచాలంట. మిరపకాయలతో పాటు మజ్జిగను కూడా ఎండలో ఉంచాలని చెప్పాను. మరి పెట్టేవాళ్ళు ఎలా పెడుతున్నారో నాకైతే తెలియదు. నేను లాస్ట్ టైం సేమ్ ఇలానే చేశాను, కాకపోతే ఎండబెట్టడం చూపించలేదు కదా. మజ్జిగను కూడా ఉంచుదాము. ఇదిగో ఈ విధంగా అయితే ఫైనల్గా పెట్టాను. వీటితో పాటు నేను ఉసిరికాయలు కూడా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం డైలీ టైంపాస్కి తినడానికి బాగుంటాయి, ఆరోగ్యానికి మంచిది కదా. సీజన్ అయిపోవచ్చిందని చెప్పి ఉసిరికాయలను కూడా 1 కేజీ ఉసిరికాయలు తెప్పించుకొని ఉసిరికాయలను కూడా రెడీ చేసుకున్నాను అనమాట ఈ విధంగా. సరే, ఈ విధంగా అయితే ఎండలో పెట్టేశాను. ఇప్పుడైతే దీని మీద దుమ్మది పడకుండా నెట్ వేద్దాము. నా దగ్గర లైట్గా ఉన్న నెట్, ఇదిగో ఈ నెట్ అయితే వేసాను. 2 పేటలు అయితే వేసాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఫస్ట్ డే అయితే ఈ విధంగా చేశాను. నా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు నా వీడియోని